చేయాలి, 100 రోజుల్లో అమలు చేయలేదు. రైట్ వీరయ్య గారు, రవి గారు ప్లీజ్ మీరు ఇద్దరు ఆగండి. రైట్ వీరయ్య గారు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ రైట్ ఒక్క నిమిషం ఏమైనా కాళేశ్వరంలో వీరయ్య గారు, ఏం జరుగుతుంది కాళేశ్వరం? ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం వీరయ్య గారు. రవీందర్రావు గారి కంటే రవి గారి కంటే ముందు బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు కదా. అవును, బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు, ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఎట్లా ఉంటాయి అనేది. ప్రతిపక్షాలను నోరు మూసుకోమని పెదవులు గుట్టేసుకోమని ఎవరని చెప్పం కదా, మాట్లాడాలి. ఏం మాట్లాడతాం అనేది పాయింట్. అసలు ఎన్నికలయ్యి రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి అటాక్ చేయడం మొదలు పెడితే 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న మోడీ తాను ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపలేదు కదా. వాటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు వచ్చి 5 నెలలు అయింది ఇంకా ఏం చేయలేదు అని ఏకరువు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు 5 నెలలు అయింది ఏం చేయలేదని. ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మోడీ. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు రావాలి ఉద్యోగాలు. ఏమైనాయి? ఈ 50 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి నిరుద్యోగం చేరుకున్నది మోడీ ప్రభుత్వంలో. అది కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పే విషయం. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, ఇప్పుడు ఆ ఊసెత్తట్లేరు. రైతుల మద్దతు ధర గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దాన్ని చట్టబద్ధం చేయడానికి చచ్చినా ఒప్పుకోవట్లేరు. అది కూడా చూస్తున్నాం. అట్లానే ఇప్పుడు 2022 డిసెంబర్ 31 నాటికి అందరికీ దేశంలో ఇంటి సౌకర్యం కల్పిస్తామని మోడీ చెప్పాడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని. ఇప్పుడు ఆ ఊసెత్తట్లేరు. ఇప్పుడు మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యతరగతి ఇళ్ల గురించి మాట్లాడింది. అంటే పేదలకు అందరికి ఇండ్లు వచ్చేసినాయి, ఇక రాంది మధ్యతరగతికి అనుకోవాలా? లేకపోతే ఇక పేదల సంగతి వదిలేసి మధ్యతరగతి వాళ్ళు ఎట్లాగో ఈఎంఐలు కట్టుకుంటారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు అనుకోవాలా? ఇది కూడా అట్లనే ధరలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఏ స్థాయికి పెంచిందో చూసినాం మనం. 50 రోజులు నాకు అధికారం ఇస్తే లీటర్ పెట్రోల్ 50 రూపాయలకి ఇస్తానని చెప్పారు 2014లో ఎన్నికలకు ముందు. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఆ రోజు 71 రూపాయల లీటర్ ఉన్నటువంటి పెట్రోల్ ఈ రోజు 106, 110 రూపాయలు చేసి కూర్చున్నారు కదా. డీజిల్, పెట్రోల్ ధరలు దాదాపు సమానం చేసి కూర్చున్నారు. గ్యాస్ 410 నుంచి 1100కు పెంచి ఆ తర్వాత 150 తగ్గించి ఇప్పుడు దాదాపు 900, 1000 మధ్య ఊగుతా ఉంది. చూస్తున్నాం మనం. మొత్తం నిత్యావసర అవసర సరుకులు 2 రెట్లు 3 రెట్లు పెరిగినాయి. అందుకని ఇవన్నీ వెనక పెట్టుకొని 10 ఏళ్ళు పరిపాలనలో ఉండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీలు కూడా ఊసెత్తకుండా వాటి గురించి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు 5 నెలలు అయిందో లేదో ఇక ప్రభుత్వం మీద శాపనార్థాలు పెట్టేటువంటి పని ఏం బాధ్యతగా ఉంటుంది? అదే బాధ్యతగా ఉంటుంది. అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి అని మాట్లాడితే తప్పు కాదు. లేదు సన్న బియ్యం, లేదు దొడ్డు బియ్యం బోనస్ ఎస్ మాట్లాడచ్చు. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ నిర్ణయాలు స్పష్టంగా పొంగులేటి గారు మీడియా ముందు పెట్టారు, అందరం చూసాము. తడిసిన ధాన్యం ఒక్క గింజ పొందుకోకుండా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. దాని మీద మాట్లాడడంలో అర్థం లేదు. అయితే ఇప్పుడు బోనస్ గురించి చెప్పారు. ఎస్, బోనస్ గురించి ఎవరమైనా చెప్పాల్సిందే. ప్రభుత్వం తప్పటడుగులు వేయద్దు. ఇప్పుడు మేము సన్న బియ్యానికి ఇస్తాము, అది కూడా వచ్చే సీజన్ నుంచి, ఖరీఫ్ నుంచి అని నిన్న పొంగులేటి గారు చెప్పారు క్యాబినెట్ నిర్ణయంగా. అట్లా ఎందుకు చెప్పాలి? ఇప్పుడు యాసంగి నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదు? దొడ్డు బియ్యానికి ఎందుకు ఇవ్వకూడదు? 90% రైతులు దొడ్డు బియ్యం ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు. అందుకని ఇలాంటి విషయాలు ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించాలి. తప్పటడుగులు వేయద్దు. ఇది తప్పటడుగే అని నా అభిప్రాయం. అయితే 5 నెలలే అయింది కదా అని కాంగ్రెస్ నాయకులు చెప్పొచ్చు. ఎస్, 5 నెలలే అయింది కాబట్టి రుణమాఫీ గురించి టైం తీసుకోవడానికి అర్థం చేసుకోవచ్చు. 6 గ్యారంటీల్లో 13 వాగ్దానాలు ఎందుకు చేయలేదు అని చెప్పేసి అనాల్సిన అవసరం లేదు. ఒక 5 స్టార్ట్ అయినాయి, ఇంకొక 7 క్రమంగా ఫేజ్ మేనర్లో స్టార్ట్ చేస్తామంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి, వాటికి కూడా 5 ఏళ్ళు టైం ఉంది అని అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఇది అంత ఎక్స్పెండిచర్ ఉండేటువంటిది కాదు. తప్పకుండా రైతులను ఆదుకోవడం కోసం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలనేది నా అభిప్రాయం. అయితే బట్టిగా చెప్పారని చెప్పేసి ఒక వార్త వచ్చింది, మేము ఫేజ్డ్ మేనర్లో ఈ బోనస్ కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. మరి నిన్న కేబినెట్ నిర్ణయం ప్రకటించే దగ్గర ఆ మాట రాలేదు. ఫేజ్డ్ మేనర్ అంటే ఏమిటో కూడా స్పష్టత ఉండాలి. అందుకని ఒకవేళ కేబినెట్ నిర్ణయం ప్రకటించిన తర్వాత పునరాలోచన అయితే ఆ విషయాన్ని అధికారయుతంగా చెప్పొచ్చు. అందుకని కొన్ని విషయాలు తక్షణం చేయాల్సినవి ఉంటాయి,
కొన్ని విషయాలు టైం తీసుకోవాల్సి ఉంటాయి. ఇప్పుడు పిడుకు బియ్యానికి ఒకే మొక్కలు అన్నట్టు దొరికిందే ఛాన్స్ అన్నట్టు ప్రతిదానికి రాళ్ళేసే పని బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నాయి 5 నెలలుగా, అది కరెక్ట్ కాదు. కానీ ఈ సన్న బియ్యం దొడ్డు బియ్యం సమస్య మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఈ విషయంలో తప్పటడుగు వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం అని మాత్రం స్పష్టంగా చెప్పాలి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం గురించి ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా గాంధీని కూడా పిలుస్తున్నారు, ప్రకటించారు. ఇదో భాగం. కానీ ఈ సందర్భంగా ఒక అంశం చర్చకు రావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో బీజేపీ ఉంది గత 10 ఏళ్లుగా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది. మరి ఈ విభజన హామీలు ఎందుకు అమలు కాలేదు? ఎవరి బాధ్యత ఎంత? ఈ విషయం చర్చకు రావాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా, ఖచ్చితంగా చర్చకు రావాల్సిన సందర్భం ఇది. ఆ చర్చ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయాలని నా అభిప్రాయం. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత